వెళ్ళిన భక్తుడు హుండీలో డబ్బు వేస్తాడు. దేవుడికి కాదు ధర్మానికి దానం చేస్తున్నాననే నమ్మకంతో విరాళం ఇస్తాడు. తన పేరు కోసం కాదు, పుణ్యం కోసం. కానీ భక్తుల డబ్బుకు లెక్కలు లేకుండా మాయమైతే ఏమనాలి? ఎవరిని అనుమానించాలి? టెక్సస్ హిందూ టెంపుల్ చుట్టూ జరుగుతోన్న వివాదంపై TV9 స్పెషల్ రిపోర్ట్. అమెరికాలో వేలాది మంది హిందువులకు ఆధ్యాత్మిక కేంద్రం సెడార్ పార్క్ హిందూ దేవాలయం. ఏటా లక్షల్లో భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం. ఎన్నో భక్తి కార్యక్రమాలకు నెలవైన నిలయం. ఇప్పుడు అలాంటి ఆలయం వివాదాలకు కేంద్రంగా మారింది. ఒకప్పుడు సేవా కార్యక్రమాలు, పండగలు, ఆధ్యాత్మిక వేడుకలతో కళకళ్లాడిన ఆలయం ఇప్పుడు నిధుల దుర్వినియోగం ఆరోపణలతో కలకలం రేపుతోంది. ముఖ్యంగా 2016 తర్వాత ఆలయ పాలక మండలిలో వచ్చిన మార్పులతో ఆలయ పరిస్థితులే పూర్తిగా మారిపోయాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటా భక్తుల నుంచి లక్షల డాలర్ల విరాళాలు వస్తున్నప్పటికీ ఆ డబ్బు ఎలా ఖర్చవుతోంది, ఎక్కడ వినియోగిస్తున్నారు, పూర్తి లెక్కలు ఎందుకు బయట పెట్టడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలపై పారదర్శకత లేదని, స్వతంత్ర ఆడిట్ కూడా నిర్వహించడం లేదని ఆలయంలోనే పనిచేస్తున్న పూర్ణ అనే మాజీ వాలంటీర్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. నమస్కార్. నా పేరు పూర్ణ. నేను ఇక్కడ దగ్గర లాస్ట్ 2 years నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అయ్యగారులకు జరిగే అన్యాయం కరెక్ట్ కాదు అని మేనేజ్మెంట్కు చాలాసార్లు చెప్పి చూశాను. వాళ్ళు వినకపోవడంతో ఈ వీడియో చేసి పెట్టానని భక్తుల పురోహితులకు ఇచ్చిన దక్షిణని పురోహితులను తీసుకొనివ్వడం లేదు. వాళ్ళు నా మీద ట్రెస్పాసింగ్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులను పిలిపించారు. అయితే పూర్ణ వీడియోపై ఆగ్రహించిన ఆలయ ట్రస్ట్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడి దగ్గర వైలెన్స్ చేస్తే ట్రెస్పాసింగ్ కింద అరెస్టు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. Criminally trespassing because you have been issued the warning. Okay, so I'm asking that you please get on the sidewalk, or else if you remain here, I will have to arrest you. Okay, because you'll be in violation of that criminal trespass. ఆలయ నిర్వహణలో కూడా అనేక లోపాలు ఉన్నాయంటున్నారు పూర్ణ. రోజువారీ కార్యకలాపాల్లో సమన్వయం లేకపోవడం, వాలంటీర్లకు సరైన బాధ్యతలు ఇవ్వకపోవడం, సిబ్బంది మధ్య విభేదాలు పెరగడం వంటి అంశాలు దేవాలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయంటున్నారు భక్తులు. అంతేకాదు, ప్రసాదాల తయారీపైన పలు ఆరోపణలు వస్తున్నాయి. పరిశుభ్రత, నిర్వహణ విషయంలో అనేక లోపాలు ఉన్నాయంటున్నారు. ఆలయాల్లోని అవకతవకలపై పూర్ణ TV9 ఆశ్రయించారు. అక్కడ జరుగుతున్న అన్యాయంపై వివరించారు. $1000 ఇచ్చే వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది అన్న? $10 లక్షల అవుతుంది. టోటల్ గా చూసుకుంటే $15 లక్షల, 1.5 మిలియన్ అన్నాం. టెంపుల్లో మొత్తం ఖర్చులు వచ్చేసి అయ్యగారులకి ఒక $5 లక్షల అవుతాయి. అంతకు మించి ₹1 కూడా ఎక్కువ కాదు. బ్యాంకు వచ్చే ఫండ్స్ అన్ని, అదే టెంపుల్ కి వచ్చే ఫండ్స్ అన్ని ఈ అకౌంట్ లోకి పోతున్నాయి అని వాళ్ళు చూపిస్తే తప్ప తెలియదు. ఈ టెంపుల్ కి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారన్న. ఓకేనా? మల్టిపుల్ అకౌంట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? భక్తుల భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్స్ అమలు కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. గుడి ప్రాంగణంలోకి అనుమతి లేని అగంతకులు ప్రవేశించడం లాంటి తీవ్ర భద్రతా వైఫల్యాలు కూడా ఇప్పుడు వెలుగులోకొచ్చాయి. అలాగే అర్చకుల వీసాలు, గ్రీన్ కార్డు ప్రక్రియలు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవడం లేదని, సరైన పత్రాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆలయంపై ఉన్నాయి. 1.5 year 2 years లో గ్రీన్ కార్డు వచ్చేస్తుంది US లో. ఇక్కడ 4 years అయినా కానీ ఒక అయ్యగారికి స్టార్ట్ చేయట్లేదు ఆ ప్రాసెస్. ఎందుకు స్టార్ట్ చేయట్లేదంటే, ఒక కన్సల్టెన్సీలు ఎలా అయితే డీల్ చేస్తాయో కన్సల్టెన్సీలు ఎలానే చేస్తాయి అన్న. తన దగ్గర ఉన్న వర్కర్ కి గ్రీన్ కార్డు ప్రాసెస్ చేయరు. ఎందుకంటే ప్రాసెస్ చేస్తే తనకి రావాల్సిన షేర్ రాకుండా పోతుందని కన్సల్టెన్సీలు చేయరు. వీళ్ళకి గ్రీన్ కార్డు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే వీళ్ళెక్కడ మన మాట వినరో, వీళ్ళెక్కడ మన గ్రిప్ నుంచి వెళ్ళిపోతారో అనే ఉద్దేశంతో వీళ్ళు గ్రీన్ కార్డు ప్రాసెస్ కూడా చేయటం లేదన్న. ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్ణ ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.